నిజంగా ఈ ఒక మాట అడుగుతాను, ప్రశ్న తప్పైతే మనం ఎడిట్ చేసేద్దాం, అలాగే లేదంటే కంటిన్యూ చేద్దాం. ఏం పర్లేదు, అడుగుదాం. అంత అమ్మాయిల గురించి మాట్లాడుతుంటారు ఎప్పుడు, అమ్మాయిల పిచ్చి అంత ఉందని నాకు అనిపించలేదు. మీకు ఎలా అనిపిస్తుంది ఒక సిస్టర్గా? మీరు అంత దగ్గరగా గమనించారు కాబట్టి, నిజంగా అంత అమ్మాయిల పిచ్చి ఉన్నట్టు కనిపిస్తారు, చెప్తారు పదే పదే అమ్మాయి గర్ల్ ఉమెన్ అని మాట్లాడతారు కాబట్టి, అది ఊరికే ఒక స్టేట్మెంట్ చేయడానికి అంటారా, ఇది నిజంగా వాస్తవం అంటారా? ఆయన ఖచ్చితంగా స్టేట్మెంట్. దానికి నేను చెప్తాను ఎగ్జాంపుల్. చిన్నప్పుడు అంటే 14, 15, 16 ఇయర్స్ ఏజ్ అప్పుడు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చేది మా ఇంటికి, అనురాధ అని ఒక అమ్మాయి వచ్చేది. ఆ అమ్మాయిని అబ్బా మీ కళ్ళు ఎంత బాగున్నాయో అనేవాడు. అప్పట్లో అంత అమ్మాయి ఎదురుగుండా అమ్మాయిని కామెంట్ చేసేంత ధైర్యం ఎవరికి ఉండేది కాదు. సో అమ్మాయి చాలా మురిసిపోయేది, అబ్బా మీ అన్నయ్యకి నా కళ్ళు నచ్చినాయి అంటాను. తర్వాత నేను అన్నాను, ఏంట్రాము అమ్మాయిని అలా, అమ్మాయికి అసలు మెల్లకన్ను అని. అలా ఎలా అన్నావు అన్నాను. అప్ప ఏదో ఎఫెక్ట్ కోసం అన్నానులే, నేను అసలు చూశాను ఏంటి అన్నాడు చిన్నప్పుడు. ఇప్పుడు జయసుధ్ గారు, శ్రీదేవి గారు వాళ్ళు చెప్తారు. జయసుధ్ గారు అంటారు, రాము గారు అందరిని అలా అనేస్తారండి, ఆయనకి ఏం ఉండదు అసలు. శ్రీదేవి గారితో అసలు మీరే అంటారు, జయసుధ్ నాతోనేమో అసలు మీరే అంటారు, నేనేం నమ్మను ఆయన చెప్పినవన్నీ సో అని అంటారు ఇప్పుడు జయసుధ్ గారు. మేము బ్యాంక్ వెళ్ళేవాళ్ళం నేను రాము కొన్ని రోజులు. నాకు అది బ్యాంక్ వెళ్ళి డబ్బులు డ్రా చేసుకోవడం రాదు, సో దాన్ని తీసుకెళ్ళేవాడు. అక్కడ క్యాషియర్ ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి కొంచెం అప్పుడే జస్ట్ జాబ్లో జాయిన్ అయ్యింది, చిన్నపిల్ల. మీ స్మైల్ చాలా బాగుందండి అన్నాడు వచ్చేప్పుడు. ఇంకా అమ్మాయి అసలు తర్వాత రాము రాకపోయినా తెగ స్మైల్స్ ఇచ్చేసి తెగ మురిసిపోయి కానీ ఎఫెక్ట్ అమ్మాయి సంతోషంగా ఉంటుంది కదా. అలా ఏదో ఒక మాట చివరిలో అనేసాడు అనుకో, పని అయిపోయాక ఇంకా వాళ్ళు అందులోనే ఉంటారు. అయిపోయింది. అసలు ఎంత క్యూట్ గా అర్థం చేసుకున్నారంటే చాలా రాము గారిని నిజంగా. బట్ ఎందుకు చేస్తారు అనేవాడు చిన్నప్పుడు, అసలు నువ్వు వైజయంతిమాలలో ఉంటావు అనేవాడు. అంటే రాము, మా అమ్మ అనేది రాము నీకు చెల్లెల మీద ఎంత ప్రేమ ఉంటే మాత్రం అలా అనకు, వినేవాళ్ళకి బాగుండదు అని. వినేవాళ్ళకి ఎందుకమ్మా, దానికి బాగుంటుంది కదా అనేవాడు. అన్నాడట. ఎవరో ఏమనుకుంటే ఎందుకు, నా చెల్లెలు హ్యాపీగా ఉంటుంది కదా అని. అలా ఏదో ఒకటి అలా. ఇప్పుడు మనకి తను కావాలని ఇలా మనల్ని ఇంప్రెస్ చేయడానికి అంటున్నాడు అని తెలిసినా కూడా హ్యాపీగానే ఉంటుంది. ఇప్పుడు జయసుధ గారు, శ్రీదేవి గారు అలా అన్నా కూడా ఆవిడ అంటారు, నాకు తెలుసు రాము అందరితో అలాగే మాట్లాడతాడని నాకు తెలుసు, బట్ స్టిల్ ఐఎమ్ హ్యాపీ అంటారు. అవును, ఎందుకంటే ఎక్కడో మళ్ళీ ఆ జెన్యూన్, అందులో ఏమీ మిస్బిహేవ్ ఉండదు కదా, ఎవరన్నా అలా అనేస్తారు. సో అంటే మీరు అన్నది చాలా బ్యూటిఫుల్గా అర్థం చేసుకున్నారు. అలాగనమాట. అండ్ మొన్న ఈ మధ్య వీడియోలో వచ్చేసారు అమ్మాయిలతో డాన్స్ చేస్తూ, అప్పుడు కొంచెం చూసి ఎంబారస్ అయ్యారా మీరు? లేకపోతే నేను అస్సలు అవ్వలేదు. నేను ఎలా అంటే ఇంట్లో వాళ్ళు, మా ఇంట్లో వాళ్ళు కొంతమంది చాలా ఫీల్ అయిపోయి చాలా హర్ట్ అయిపోయారు. ఇంకా మామూలుగా కాదు, అంటే బెంగ పెట్టేసుకుని ఇంకా ఏడవడం ఒకటి తక్కువ. అంటే అప్పుడు నేను అది వాళ్ళ మెసేజ్, వాళ్ళు నాకు పెట్టిన మెసేజ్ రాముకు ఫార్వర్డ్ చేస్తే తను మెసేజ్ పెట్టాడు ఏమనంటే, ఇన్ని సంవత్సరాల నుంచి నన్ను చూసి నేనేంటో తెలిసి మన ఇంట్లో వాళ్ళు ఎలా అలా అనుకున్నారు, నేనేదో ఎఫెక్ట్ కోసం చేస్తూ ఉంటాను అవన్నీ అన్నాడు. అది నాకు అర్థమైంది రాము, ఊరికే నేను జోక్గా పెట్టాను నీకు అన్నాను. అస్సలు అనిపించదు స్వప్న, ఎందుకంటే ఇప్పటి వరకు ఒక్క అమ్మాయి కూడా ఎప్పుడు అసలు తన మీద కంప్లైంట్ చేసిందా, నాతో మిస్బిహేవ్ చేశారు, నన్ను ఇలా అడిగారు, నువ్వు ఒప్పుకుంటేనే నేను నీకు అవకాశం ఇస్తాను అని ఎవరైనా ఎప్పుడైనా ఇంతవరకు ఒక కమెంట్ చేయలేదు 30 yearsలో? ఎప్పుడు చేయలేదు. అప్పుడే తను ఏంటో తెలిసిపోయింది కదా. ఇంకా అంటే నేనేమనుకుంటానంటే, ఇప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు రాముని, నన్ను పెట్టుకోండి సార్ మీ సినిమాలో అని, వందల వేల లక్షల మంది అడుగుంటారు ఈ పాటికి. అప్పుడు రాము ఒక్కొక్కసారి టైం ఉంటే చెప్తాడు, లేదు నేను తర్వాత చూస్తాను అలా. ఒక్కొక్కసారి టైం లేనప్పుడు నో అని చెప్పేస్తాడు రూడ్గా. వాళ్ళు హట్ అయ్యేలా పెట్టచ్చు కదా. నన్ను ఆయన కండిషన్ పెట్టారు, నేను అందుకే ఒప్పుకోలేదని రాము మీద వేసి ఇచ్చి తిరిగి, అలా కూడా ఇప్పటివరకు ఎవరు అనలేదు. చాలామంది అలా చేస్తారు, హర్ట్ అయిపోయి ఇంకొకలా పెట్టేస్తారు. ఇప్పుడు రాముకున్న రెప్యుటేషన్ అలా పెట్టేయచ్చు కదా, నమ్మేస్తారు కూడా ఎవరన్నా. అవును, నన్ను ఇలా కండిషన్ పెట్టారు, ఒప్పుకుంటేనే నేను పెట్టుకుంటాను సినిమాలో అన్నారు, అలా కూడా ఎవరు అనలేదు ఇప్పటి వరకు. ఎవరు అనలేదు ఇప్పుడు, మేము వెళ్ళలేదు. అవును, ఎప్పుడు అసలు రాలేదు. అండ్ చాలా అక్కడే దాని ఏంటో అర్థమైపోయింది కదా. చాలామంది చెప్తారు, లేదండి అలా అడిగారు ఆయన అందుకే నేను ఇంకెళ్ళడం మానేశాను అని చెప్తారు. పేరు ఎందుకు లేండి, ఒక ఆయన ఇలా అడిగారు అని చెప్తారు కొంతమంది.
ఎవరో ఒక అమ్మాయి మాకు తెలిసిన అమ్మాయి అడిగిందన్నమాట, కొంచెం ఆయన పరిచయం చేయరా ఒకసారి, ఇది డిజైనర్లా, కాస్ట్యూమ్ డిజైనర్ లాగా. వెళ్తే ఆయన అన్నారంట, ఆయన తల కూడా ఎత్తలేదు, ఏదో రాసుకుంటున్నారంట, రాసుకుంటూ తల ఎత్తకుండా, సరే ఈవినింగ్ గెస్ట్ హౌస్కి వచ్చాయమ్మా మాట్లాడుకుందాం అన్నారంట. అంటే గెస్ట్ హౌస్కి అర్థం లేదు అమ్మాయికి. ఎందుకండి అంటే అది కూడా అర్థం అవ్వలేదా, నువ్వు డిజైనర్ ఎలా అవుదాం అనుకున్నావు, అర్థం చేసుకుని నువ్వు అక్కడికి వచ్చేసి నేను నీకు లొకేషన్ పెడతాను అని మళ్ళీ రాసుకోవడం మొదలుపెట్టారంట. ఇంకా అమ్మాయి బయటకు వచ్చేసి ఎందుకమ్మా ఏడుస్తావు, అడిగారు వద్దన్నావు అయిపోయింది కదా, మళ్ళీ దాన్ని ఏడవలసిన అవసరం ఏంటి అన్నాను. మీరు భలే ఈజీగా చెప్పేస్తారండి, నేను ఎంత హర్ట్ అయ్యాను అని. అసలు ఇప్పుడు ఆయన నేనేం తప్పు పట్టట్లేదు, అడిగారు ఇష్టమైతే వెళ్తారు లేకపోతే లేదు, తప్పు పెట్టాలని కాదు, అలా ఉంటారు, అలా కూడా ఉండేవాళ్ళు ఉంటారు అని వింటాం మనం. వింటాం అలాగా. అది ఇంకా అంటే విన్నారు, ఏ ఫీల్డ్ అయినా ఉంటారు, ఏ ఫీల్డ్ అయినా ఉంటారు, ట్రై చేస్తారు, పోయింది ఏముంది, పడితే పడతారు లేకపోతే లేదు అనుకుంటారు. దాన్ని తప్పు పట్టకూడదు నా ఉద్దేశంలో. ఆయన ఏమి నేను ఫోర్స్ చేయలేదు కదమ్మా, అడిగారు అంతే, నీకు ఇష్టం లేదు అయిపోయింది, దాన్ని నువ్వు ఎందుకు బాధపడ్డావు ఎందుకు అన్నాను. చాలా బాగా నేర్పించారు మీరు, నిజమే, నేను ఇప్పటి నుంచి అసలు ఫీల్ అవును, ఇష్టమైతే కరెక్టే కదా మీరు చెప్పింది, ఎందుకు బాధపడాల్సిన అవసరం లేదు, మిస్బిహేవ్ చేయలేదు కదా, తల కూడా ఎత్తలేదంట ఆయన, అసలు కళ్ళు ఎత్తి కూడా చూడలేదంట, ఏదో వర్క్ చేసుకుంటూ అడిగారంట. అలా అలవాటు చేసుకోవాలి, ఇంకా బాధపడకూడదు, ఎందుకు బాధపడటం ఎందుకు, అది రాము నేర్పించింది, అదే బాధపడకూడదు ఎందుకు అంటే అవసరం లేదు, దాన్ని అంత చిన్న విషయాన్ని మిస్బిహేవ్ చేస్తే అప్పుడు బాధపడాలి.